దేశవ్యాప్తంగా రిపబ్లిక్ డే సందడి. ప్రజలకు ముర్ము గణతంత్ర శుభాకాంక్షలు. ఢిల్లీలో 5 అంచెల భద్రత. ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలు. కర్తవ్య పథలో పెరేడ్ రిహార్సల్స్. హాజరు కానున్న దేశ విదేశీ అతిథులు. ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. భారతదేశ గౌరవం, కీర్తికి ప్రతీక ఈ పండుగ. మన సంకల్పం బలపడాలంటూ మోదీ ట్వీట్. అమరావతిలో తొలిసారి రిపబ్లిక్ డే వేడుకలు. జాతీయ జెండా ఎగరవేయనున్న గవర్నర్ నజీర్. అసెంబ్లీ మండలిలో జెండా ఆవిష్కరణ. తెలంగాణ శాసన మండలిలో రిపబ్లిక్ డే వేడుకలు. జెండాను ఆవిష్కరించిన మండలి చైర్మన్ గుత్తా. అసెంబ్లీలో జెండా ఆవిష్కరించిన స్పీకర్. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. రాష్ట్రానికి రానున్న ఎన్నికల ఇన్ఛార్జ్లు. అగ్రనేతల రాకతో స్పీడ్ పెంచే యోచనలో నేతలు. ఇవాళ నిజామాబాద్ బీజేపీ ఆఫీస్ కు ఎంపీ అరవింద్. మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశం. కార్యకర్తలకు దిశానిర్దేశం. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ లేదు. మన పిల్లలు సినిమాల్లోకి వస్తే ఎంకరేజ్ చేయాలి. సినీ పరిశ్రమ అద్దం లాంటిదన్న చిరంజీవి. విశాఖ ఉత్సవ్లో ప్రోటోకాల్ వివాదం. మేయర్ ని మరో సీట్లో కూర్చోమన్న కలెక్టర్. అలిగి వెళ్లిపోయిన పీలా శ్రీనివాస్. హైదరాబాద్ మీరాలం చెరువులో రెస్క్యూ ఆపరేషన్. 9 మంది కార్మికులను కాపాడిన డీఆర్ఎఫ్ టీం. అర్ధరాత్రి బోట్ ఆగిపోవడంతో టెన్షన్. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఏసీబీ దాడులు. లంచం తీసుకుంటూ చిక్కిన సీఐ, హెడ్ కానిస్టేబుల్. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. సింగరేణి ఆర్థిక సంక్షోభంలో ఉంది. గతంలో బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ దోచుకున్నాయి. జీతాలకే కష్టంగా ఉందన్న కిషన్ రెడ్డి. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు. మరో 3 రోజుల్లో షెడ్యూల్ విడుదల. మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామన్న ఉత్తమ్. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచే గెలిచాను. నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ తో పనిచేస్తున్నా. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కి ఓటేయాలన్న కడియం. 2 ఏళ్లకే టీడీపీపై జనం విసిగిపోయారు. జగన్ రావాలని కోరుకుంటున్నారు. నిరుద్యోగుల్ని సీఎం మోసం చేశారన్న కాకాణి. నాందేడ్ లో పవన్ కళ్యాణ్ పర్యటన. సీఎం ఫడ్నవీస్ తో కలిసి గురుద్వార సందర్శన. పవిత్ర చాదర్ సమర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం. H1B దరఖాస్తుదారులకు షాక్. వీసాల స్టాంపింగ్ ఇంటర్వ్యూలు. 2027కు మార్పు. స్లాట్ల కొరతతో తలెత్తిన సమస్య. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సెషన్స్. రేపు అఖిలపక్ష సమావేశం. బడ్జెట్ నేపథ్యంలో విపక్షాలతో చర్చలు.